హలో నమస్తే వెల్కమ్ టు ప్రజాపాలన 365 డేస్. గత 4 రోజుల నుండి మనం తెలంగాణలో అవలంబించినటువంటి పథకాలు ఒక్కొక్కటిగా చెప్తా వస్తూ ఉన్నాం. అసలు ఈ సంవత్సర కాలంలో తెలంగాణలో ఏమేమి లాభాలు జరిగినటువంటి ఓవరాల్గా మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. రేపటి నుండి నెగిటివిటీస్ ఏంటి అనేవి కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనం ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉచితాలే కాకుండా ఉచిత పథకాలు కావాల్సింది మెయిన్గా చెప్పాలంటే మనం పెట్టుబడులు కూడా కావాలి, అట్లాగే ఉద్యోగాల కల్పన కూడా కావాలి. సో ఈ పథకాలు అవలంబించినందుకు కూడా మంచి విషయమే. ఎందుకంటే ఇందులో చాలా వరకు పేద ప్రజలకు మేలు చేసే పథకాలు ఉన్నాయి. అవి 100% మనందరం కూడా ఒప్పుకోవాల్సిందే. పేద ప్రజలకు మేలు చేసేది ఏదైనా కూడా మంచి పథకమే. సో ఇక మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగస్టు 8, 2024 సంవత్సరంలో మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి బృందం అమెరికా పర్యటనకు వెళ్ళింది. అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారి బృందం ఒక 8 ఒప్పందాలను చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చింది. అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాగ్నిజెంట్ సంస్థ ఏదైతే ఉన్నదో అది అమెరికా తర్వాత అతిపెద్ద సంస్థను ఇక్కడ హైదరాబాద్లో పెట్టబోతా ఉన్నట్లుగా ప్రకటించింది. దీని ద్వారా 15,000 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు 15,000 మందికి కొత్తగా ఉద్యోగాల అవకాశం రాబోతా ఉన్నది. అట్లా చూసుకుంటే కాల్స్ వార్న్ హోల్డింగ్ సంస్థ కూడా చూసుకున్నట్టయితే దాదాపు తెలంగాణలో $5 మిలియన్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. అందులో 100 మిలియన్లు తెలంగాణలో డెవలప్ అవుతున్నటువంటి స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కొత్తగా వాటిపైన దాదాపు 100 మిలియన్లు పెట్టడం కోసం ముందుకొచ్చింది. అట్లాగే మనం చూసుకున్నట్టయితే స్వచ్ఛ భారత్ ద్వారా కావచ్చు, లేదా ఇతర ఆర్సీసీఎఫ్ ద్వారా 5,000 కోట్ల పెట్టుబడులు, ఇట్లా రకరకాల పెట్టుబడులతో ముందుకు వచ్చింది. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే మెయిన్గా ఫార్మా కంపెనీస్ 6 ఫార్మా కంపెనీస్ తెలంగాణ ప్రభుత్వంతో 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సో ఈ 5,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావడం హర్షించదగ్గ విషయం. ఈ విషయంలో మనం సీఎం రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇంకొకటి చూసుకున్నట్టయితే అదానీ గ్రూప్స్ దాదాపు 12,400 కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టబోతున్నట్లు ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల దృష్ట్యా అది మధ్యలోనే ఆగిపోయింది. అసలు ఏంటి రీజన్లు, ఎందుకు ఆగిపోయింది, పెట్టుబడులు ఎందుకు ఆగిపోయినటువంటి విషయాలను మనం డీటెయిల్గా ఇంకొక టాపిక్లో మాట్లాడుకుందాం. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మన పెట్టుబడుల కల్పనలో ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. కేవలం ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 10,000 కోట్లకు పైన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు 100% పెట్టుబడుల విషయంలో సక్సెస్ అయింది మనం చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా పెట్టుబడులే కాకుండా ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాల కల్పన కూడా కావాలి. సో ఉద్యోగాలు ప్రైవేటు అట్లాగే పబ్లిక్ సెక్టర్లో మనం చూసుకున్నట్టయితే ప్రైవేట్ సెక్టర్లో ఇంతవరకు ఏమేమి వచ్చినాయి మనం చెప్పుకున్నాం. అట్లాగే 15,000 ఉద్యోగాలు ఇటు కాగ్నిజెంట్ ద్వారా అట్లాగే 500 హై అండ్ టెక్ ఉద్యోగాలు వేరే కంపెనీ ద్వారా కూడా మన తెలంగాణకి రాబోతూ ఉన్నాయి. అట్లాగే ఉద్యోగాల నోటిఫికేషన్లు మరి పబ్లిక్ సెక్టార్లో ఏమేమి చేసిరు అనేటువంటి విషయాలను మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషను అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 5,089 పోస్టులకు వేసినప్పుడు 5,089 పోస్టులను 11,062 పోస్టులను చేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 5,089 ఉన్నటువంటి పోస్టులను పెంచి డిఎస్సిని మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 563 గ్రూప్ 1 పోస్టులు, 783 గ్రూప్ 2 పోస్టులు, అట్లాగే గ్రూప్ 3 పోస్టులు కూడా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 388 గ్రూప్ 3 పోస్టులు. ఇవి మూడింటిని కూడా గ్రూప్స్ని కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది కూడా ఒక మంచి విషయం. అంతేకాకుండా టీజీఎస్ఆర్టీసీలో మన ఆర్టీసీలో కూడా వివిధ శాఖలకు డ్రైవర్లు కావచ్చు, ఇట్లా వివిధ సిబ్బందికి సంబంధించినటువంటి 3,065 పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా పెట్టుబడులతో పాటు పబ్లిక్ సెక్టార్లో వివిధ గ్రూప్స్ కావచ్చు, ఇటు డిఎస్సి కావచ్చు, ఇట్లా వివిధ సో ఇట్లా పబ్లిక్ సెక్టార్లో వీటన్నిటికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే మనం చూసుకున్నట్టయితే ఇటు పెట్టుబడులు అయిపోయినాయి, ఇటు ఉద్యోగాల కల్పన అయిపోయింది. ఇంకొక మంచి విషయం ఏంటంటే కులగణన. బీసీలు ఎంతవరకు బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి పొద్దున లేస్తే మొత్తుకునే నోరులు మనం చూసినాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఎప్పుడు కూడా బీసీలు ఎంతవరకు ఉన్నాయి, అసలు రేషన్ కార్డులు ఎంతమంది జనాలు ఉన్నారనేటువంటి విషయాలు కూడా మనకి ఇంతవరకు తెలియదు. కానీ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన సర్వేతో
కులగణన సర్వేతో 100% బీసీలు ఎంతవరకు ఉన్నారు, బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించాలి, ఎలక్షన్ విషయంలో కావచ్చు, వివిధ విషయాల్లో ఎంతవరకు రిజర్వేషన్ కేటాయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం కోసం బీసీ కులగణన సర్వే చేపట్టడం అనేది హర్షించదగ్గ విషయం. నాకు తెలిసి 100% బీసీ కులగణన ఇట్లా సరైన క్రమంలో జరిగితే, సరైన పద్ధతిలో జరిగితే దాన్ని 100% మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఇట్లా చేస్తే 100% బీసీలకు ఈ బీసీ కులగణన ద్వారా లాభం జరగబోతా ఉన్నదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది గత ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు. ఇక రేపటి నుండి మనం కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా చేసినటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్యాయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చేతిలో బదనామైన సందర్భాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నష్టపోయిన ప్రజలు ఎవరైనా నష్టపోయి ఉంటే ఎందుకు, వేటి ద్వారా ప్రజలు నష్టపోయినరు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదా, ఏం జరిగిందనేటువంటిది ఒక్కొక్క విషయాన్ని ఈ 5 రోజుల్లో డిసెంబర్ 7వ తారీఖు లోపు మీకు ఈ తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి అతిపెద్ద ఇబ్బందులు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సమస్యలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు INB న్యూస్ తెలుగు.